తెలుగుదేశం పార్టీకి అంటేనే కార్యకర్తల బలమే తెలుగుదేశం. ఈ యొక్క తెలుగువాడు ఉన్నంత కాలం తెలుగుదేశం ఉంటుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు ఆయన చేపట్టడం అని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి నాయకులకి ఎంతో ఉత్తేజం, ఉత్సాహం. తెలుగుదేశం పార్టీని ముందుకెళ్లేటువంటి శక్తి సామర్థ్యాలు నారా లోకేష్ బాబు గారితో ముడిపడి ఉన్నాయని చెప్పి మేమందరం కూడా భావిస్తాం. మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సంక్రాంతి పండుగ. ఈ రోజు 170 స్థానాలు 160 స్థానాలు గెలిపించుకుని ఇవాళ ఒక రికార్డ్ సృష్టించాం. అంటే నారా లోకేష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతాయుతంగా ఇప్పుడు అయ్యారు. కానీ 2014 నాటి నుండి ఆయన పార్టీ యాక్టివిటీస్ని ఒక టెక్నికల్ సైడ్ ఏదైతే ఐటీ రంగం వచ్చిందో ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈ కంప్యూటర్లో సభ్యత్వాలు చేశారు. కానీ దానికంటే మెండుగా, దానికంటే మెరుగ్గా పార్టీ కార్యక్రమాలు ఫాస్ట్గా జరిగే రకంగా ఆయన ఒక చక్కటి బాధ్యతలు నిర్వహించారు. ఆ బాధ్యతలు నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఈరోజు ఆయనకి కొత్తగా పదవి కార్యనిర్వాహక అధ్యక్ష పదవి వచ్చింది. కానీ బాధ్యతలు ముందు నుంచి నిర్వహిస్తున్నారు. దాంట్లో మాకు పెద్ద మార్పు కనపట్లేదు. ఎందుకంటే ఆయన దేవుడు ఆయనకి యువకుడు కాబట్టి సమస్యల్ని త్వరితగతిగా చక్కదిద్దే స్వభావం ముందు నుంచి ఉంది. ఇంకా ఇప్పుడు స్పీడ్ పెరిగింది. మీరు పార్టీలో సూపర్ సీనియర్ అని చెప్పవచ్చు. ఆ 1982 నుంచి ఇప్పటి వరకు టీడీపీలో వచ్చినటువంటి మార్పులు కానీ, టీడీపీకి పెరిగినటువంటి బాధ్యత కానీ చెప్పాలంటే ఏం చెప్తారు? 44 సంవత్సరాల రాజకీయ నా ప్రస్తావనలో అన్నగారు ఏదైతే చొరవ చూపెట్టారో, ఏదైతే ధైర్యాన్ని, స్ఫూర్తిని ఇచ్చారో అది ఇంకా కంటిన్యూ అవుతుంది. అదే రకంగా చంద్రబాబు నాయుడు గారు ఒక కష్టజీవి. ఆయన కష్టపడుతున్నట్టుగా పార్టీని మిగతా వాళ్ళు కూడా కష్టపడే రకంగా ఆయన మాకు ఆదర్శప్రాయుడయ్యాడు. ఇప్పుడు ఏదో ఎన్నికల టైంలో పార్టీ పనిచేయటం, ఎన్నికల తర్వాత పార్టీని వదిలేసే సాంప్రదాయం మరి ఈనాడు పార్టీకి లేదు. కాబట్టి ప్రజాసేవలో పార్టీ ఉనికిని మరి అలాగే పెంచుకుంటూ ప్రజా బలాన్ని సాధించుకునే రకంగా గతం కంటే ఇప్పుడు మెరుగుగా ప్రజల్లో మమేకమయ్యే విధానం వచ్చింది. లోకేష్ గారి నాయకత్వంలో ఈ ఆధునిక టెక్నాలజీ ద్వారా ఇంకా ప్రజలకి, కార్యకర్తలకు చేరువయ్యే పరిస్థితి కనబడుతుంది. భవిష్యత్తులో పార్టీ ఇంకా బలపడే అవకాశాలు కనబడుతున్నాయి. తెలుగుదేశం పార్టీకి అంటేనే కార్యకర్తల బలమే తెలుగుదేశం. నాయకుని ఆదేశించే విధంగా ఒక క్రమశిక్షణతోటి ముందుకెళ్లే పార్టీ తెలుగుదేశం. కార్యకర్తల మనోభావాలని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా ముందుకెళ్లే పార్టీ తెలుగుదేశం. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎటువంటి విధి లేదు. అయితే కాలానుగుణంగా ముందుకెళ్తూ ఉంది. గతంలోకి ప్రస్తుతానికి గత ఎన్టీ రామారావు గారు తర్వాత పార్టీని భుజాన వేసుకొని ఇన్ని సంవత్సరాల ముందు తీసుకెళ్లిన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఈరోజు వర్కింగ్ ప్రెసిడెంట్గా, ఒక యువకుడిగా, ఒక ఉత్సాహవంతుడిగా, ఒక ధైర్యశాలిగా పార్టీని ముందుకు నడిపించడం కోసం యువతకి ప్రాధాన్యతను ఇస్తూ యువతని ముందుకు నడిపించడం కోసం, యువత అంటే అందరూ కలయికే, కానీ వాళ్ళను కూడా ఒక నాయకులుగా తయారు చేయడం కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఆలోచనలు ఇవ్వటం కోసం ఈ మహానాడు బాగా ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. అదేవిధంగా రాబోయే కాలంలో రాబోయే 20-25 సంవత్సరాల కాలానికి పార్టీని పునాదులు గట్టిగా, బలంగా ఇంకా ఇవి వేయాలి, కాలానుగుణంగా, మార్పులకు అనుగుణంగా పార్టీని నడపాలి అనే ఒక ఆలోచనతోటి ఈరోజు కొన్ని మార్పులు చేర్పులతోటి ముందుకెళ్తుందనేది నేనైతే ఆలోచిస్తున్నాను. అదేవిధంగా నిర్ణయాలు నడుస్తాయని కూడా తెలుసుకుంటున్నాను. ఏదేమైనప్పటికి కూడా ప్రాంతీయ పార్టీల్లో, అదేవిధంగా ఈరోజు తెలుగు పార్టీగా తెలుగుదేశానికి సంబంధించినంత వరకు నేను ఒక తెలుగువాడిగా నేను ఒకటే చెప్పగలను. ఈ యొక్క తెలుగువాడు ఉన్నంత కాలం తెలుగుదేశం ఉంటుంది. అదేవిధంగా
తెలుగు ప్రజానికాన్ని ప్రపంచ స్థాయిగా ముందుకు తీసుకెళ్ళిన ఏకైక పార్టీ తెలుగుదేశం అనేదే మా విశ్వాసం. తను ఒక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థిగాను ఆయన రాజకీయాల్లోకి రాలా. తాను ఏంటో తను ప్రూవ్ చేసుకునేటువంటి విధంగా రాజకీయాల్లో ఆయన 1 by 1 ఒక్కొక్కటి కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా గ్రామాన కూడా పల్లె వెలుగు తెచ్చినటువంటి పూజ్య బాపూజీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని ఏ రకంగా అటు ఇంటింటికి సీసీ రోడ్లు కానీ, డ్రైన్స్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, పంచాయతీ ఆఫీసుల నిర్మాణం కానీ, చెత్త నుండి సంపద సృష్టి కేంద్రాలు కానీ, ఇట్లా అనేక రకాల విప్లవాత్మక మార్పులు ఆ రోజు తీసుకురావడం కానీ, అదేవిధంగా గత వైసీపీ పరిపాలన మనందరం కూడా చూసాం. 1924 రాక్షసత్వమైన నిరంకుశత్వమైన పరిపాలనలో ఆయన యువగళం పాదయాత్ర చేస్తూ ఉంటే కనీసం ఆయనకి స్టూలు కూడా ఇవ్వనటువంటి స్థితిలో మాట్లాడడానికి, మైక్ కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఏ రకంగా పోరాడి ఆయన పాదయాత్ర చేసి ప్రజల్ని చైతన్యం చేసి మొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు లేనటువంటి విజయం సాధించడంలో ఆయన యువగళం పాదయాత్ర ఏ రకంగా ప్రాధాన్యతనిచ్చిందో, మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే ఆయన ఒక ఐటీ శాఖ మంత్రిగా కానీ, మరి అదేవిధంగా విద్యాశాఖ మంత్రిగా కానీ పెద్ద ఎత్తున ఈరోజు ఒక పక్కన పెట్టుబడులు తీసుకొచ్చి, పారిశ్రామికతలను తీసుకొచ్చి 20 లక్షల ఉద్యోగ కల్పనలో ముందుకెళ్తూ ఉన్నారు. రెండవది విద్యాశాఖలో కూడా విప్లవాత్మక మార్పులు, 1 class 1 teacher అంటూ మంచి ఉత్తీర్ణతను సాధిస్తూ ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాలను మారుస్తూ 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేకపోతే ఈయన 1 సంవత్సరంలోనే 16,300 పోస్టులు ఈయన భర్తీ చేస్తూ ఇట్లా ఆయన ప్రూవ్ చేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీ మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు ఆయన చేపట్టడం అని అంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ఎంతో ఉత్తేజం, ఉత్సాహం. ఎందుకంటే ఈవేళ కార్యకర్తల సంక్షేమ నిధి అని ఒకటి ఏర్పాటు చేసి ఏ కార్యకర్త ప్రమాదవశాత్తు చనిపోయినా 5 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి పార్టీ ఈవేళ తెలుగుదేశం పార్టీ. అది నారా లోకేష్ బాబు గారి యొక్క రూపకల్పన. ఈవేళ 1 కోటి సభ్యత్వాలు ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే అది నారా లోకేష్ బాబు గారి యొక్క రూపకల్పన. అంచేత అటు ప్రభుత్వంలోనూ ఇటు పార్టీలోనూ ప్రూవ్ చేసుకునేటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా రేపటి భవిష్యత్తులో అంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, రేపటి భవిష్యత్తులో మళ్ళీ ఒక 20-30 సంవత్సరాల పాటు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ముందుకెళ్లేటువంటి శక్తి, సామర్థ్యాలు నారా లోకేష్ బాబు గారితో ముడిపడి ఉన్నాయని చెప్పి మేమందరం కూడా భావిస్తాం. ఇవాళ లోకేష్ గారు ఒక అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని, మరి ఆ రోజున కూడా ఆయన మంత్రిగా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు పంచాయతీరాజ్లో కానీ, ఐటీ రంగంలో కానీ వారు చేసినటువంటి కృషి కావాలని ఒక ఉద్దేశపూర్వకంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారాలు కొన్ని ఇబ్బందులు కలిగించినాయి. కానీ ఒక ధీరుడిగా ఆయన తను మార్చుకోవడమే కాకుండా తను ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి రాష్ట్ర కోసం యువగణం పాదయాత్ర ద్వారా ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈరోజు 94% ఇవాళ స్ట్రైక్ రేట్తో, అంటే ఈరోజు 170 స్థానాలు 160 స్థానాలు గెలిపించుకుని ఇవాళ ఒక రికార్డు సృష్టించాం. అలాగే ఇవాళ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఈ రాష్ట్రంలో ఒక అద్భుతమైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని నిలబెడతా ఉన్నారు. ఇవాళ బూతుల వారీగా ప్రజలకి చేరువ చేస్తా ఉన్నారు. ప్రజలకి ప్రభుత్వ పథకాలని అందించే విధంగా మరి క్యాడర్ని ప్రిపేర్ చేయడమే కాకుండా ఇవాళ ప్రభుత్వంలో కూడా ఇవాళ రాష్ట్రానికి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన అనేక పరిశ్రమలు, గూగుల్ లాంటి దిగ్గజ సంస్థలు కూడా ఈ రాష్ట్రాన్ని తీసుకురాగలుగుతా ఉన్నారు. అదేవిధంగా ఆర్సెలర్ మిట్టల్ ఇలాంటి సంస్థలు వస్తూ ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం. అదేవిధంగా ఈరోజు వారు ఎడ్యుకేషన్ విధానంలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చి ఒక నవ చైతన్యాన్ని శ్రీకారం చుట్టారు. ఇవాళ ఆయన లీడర్షిప్లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మరింత చేరువుగా ప్రజలకి మరి రేపు రాబోయే కాలంలో పరిపాలన అందిస్తుందని తెలియజేస్తాం. మహానాడు అంటేనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి సంక్రాంతి పండగ. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి నాయకత్వంలో హైబ్రిడ్ మహానాడు బ్రహ్మాండంగా జరుగుతుంది. అది దట్టు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ గారు వచ్చిన మొట్టమొదటి మహానాడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఈ యొక్క విధానంలో రెగ్యులర్ మహానాడుకి వచ్చి జనం కంట ఎక్కువ మంది ప్రజలకు 10 రెట్లు మంది ప్రజలకి మహానాడు యొక్క తీర్మానాలు కానీ, సందేశం కానీ, దిశ కానీ కిందకి వెళ్తూ ఉంది గ్రామాల్లో. దీనివల్ల పార్టీ బలోపేతం అవుతుంది. ఈ టెక్నాలజీ ఇంప్లిమెంట్ అంతా కూడా లోకేష్ గారి నాయకత్వంలో జరిగింది.
అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావడంలో కానీ ఎంప్లాయ్మెంట్ కలిగించడంలో కానీ నారా లోకేష్ గారు బాగా కష్టపడ్డారు. ఈయన మన లోకేష్ గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇచ్చాక యువత ఎక్కువగా పార్టీలో రావడం, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది. యువగల హామీలు కూడా పూర్తయినాయి. ఇవన్నీ కార్యక్రమాలు చూసి 2029లో మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చే విధంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బలపడుతుంది పార్టీ ఇంకా ఎక్కువగా అని చెప్పి తెలియజేస్తాను. మరి కొంత అంటే ఈ డిజిటల్ విధానంలో చేయడం వల్ల కార్యకర్తలు ఏమన్నా కొద్దిగా అసంతృప్తిగా ఉన్నారా? కార్యకర్తలు అసంతృప్తి లేదు, ఇంకా యాక్టివ్గా ఉన్నారు. ఏం చేద్దంటే ఎక్కడికక్కడ ఈ విధానం ప్రతి గ్రామాల్లో 10 గ్రామాలకు సరిపడా ఒక మినీ మహానాడులో జరుగుతూ ఉంది ఎక్కడికక్కడ. అంచేత కార్యకర్తలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎక్కువ మంది పార్టిసిపేషన్ కూడా అవుతారు.